లైఫ్లో మీ గ్రోత్, మీ సక్సెస్, అది ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, మీరు లైఫ్లో ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలి అనుకుంటే, మీరు చేస్తున్న మేనిఫెస్టేషన్ రిజల్ట్ రావాలి అంటే మీ ఆరాని స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి. దట్ ఈజ్ వెరీ పవర్ఫుల్. అసలు ఆరా అంటే ఏంటి? ఆరాకి ఏమైనా కలర్స్ ఉన్నాయా? కలర్స్ ఉంటే దాన్ని మనం చూడొచ్చా? ఇఫ్ ఇన్ కేస్ నెగిటివ్ ఆరా ఉంటే దాన్ని పాజిటివ్గా మార్చుకోవడం ఎలా? ఇదంతా మేజర్ సబ్జెక్ట్. అట్లీస్ట్ ఆరాని స్ట్రెంగ్తెన్ చేసుకోవడం ఎలా? వన్స్ ఆరా స్ట్రెంగ్తెన్ అయితే కంటికి కనిపించిన హిడెన్ ఫోర్స్, హిడెన్ ఎనర్జీ అని కూడా చెప్పొచ్చు. అది స్ట్రెంగ్తెన్ అయితే మేనిఫెస్టేషన్ పీస్ ఆఫ్ కేక్. మరి ఆరాని స్ట్రెంగ్తెన్ చేసుకోవడం ఎలా అన్న మేజర్ సీక్రెట్స్ని ఈ వీడియోలో రివ్యూ చేయబోతా ఉన్నాం. స్టే ట్యూన్డ్. డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో విశ్వగురు శ్రీ వైబ్రెంట్ వంశీ గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల్ని మనం మాట్లాడుకుందాం. నమస్తే అండి. ఆత్మ నమస్కారం. మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు, మనకి మేనిఫెస్టేషన్ వర్క్ అవ్వాలన్నా కానీ ఏదైనా మనం అంటే అబండెన్స్ ఆఫ్ హెల్త్, వెల్త్ ఏదైనా కావాలి అంటే మనకి మేనిఫెస్టేషన్ స్ట్రాంగ్గా ఉండాలి అండ్ 360 degreesలో మనం ట్రాన్స్ఫార్మ్ అయ్యి చేయాలి అని. సో అందులో మన ఆరా అనేది మీరు ఇంపార్టెంట్. మనం ఎప్పుడైతే పాజిటివ్ ఆరాతో ముందుకు వెళ్తామో అది బాగా కరెక్ట్ గా వర్క్ అవుతుందని చెప్తూ ఉంటాం. సో కొన్నిసార్లు మనకి ఈ పాజిటివిటీ అనేది తగ్గిపోయి నెగిటివిటీ అట్రాక్ట్ అవుతూ ఉంటుంది ఆరా. సో ఆ నెగిటివ్ ఆరాని మనం ఎలా క్లెన్స్ చేసుకోవచ్చు, లేదంటే ఎలా మనం బయటికి పంపేయచ్చు? Sure. About aura we'll discuss today. Okay. Thank you God. Thank you universe. Hari Om Tat Sat. Om Namo Himalaya. Om Shri Gangaya Namaha. Om Hrim Dum Durgaya Namaha. Aham Brahmasmi. My identity is cosmos. ఆత్మ నమస్కార్. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. ఆరా ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్. ఆరాకి మేనిఫెస్టేషన్కి లింక్ ఉంది. ఏంటి లింక్ అంటే, ఉద్యోగ అభివృద్ధి వెళ్ళాలా? ఆరా. కరెక్ట్. వ్యాపార అభివృద్ధికి చూడాలా? ఆరా మీద డిపెండ్ అయి ఉంటుంది. వ్యవసాయ అభివృద్ధి ఆరా. హెల్దీగా లైఫ్ని లీడ్ చేయాలా? ఆరా. వెల్దీగా లైఫ్ని లీడ్ చేయాలా? బేస్డ్ ఆన్ ఆరా. కెరియర్ పరంగా సక్సెస్ అవ్వాలి, అది ఏ కెరియర్ అయినా అవ్వచ్చు, డిపెండ్స్ ఆన్ ఆరా. ఇంట్లో రిలేషన్షిప్స్ హెల్దీగా ఉండాలి, ఆరా. ప్రశాంతత, విచ్ మీన్స్ పీస్ ఆఫ్ మైండ్, హెడేక్ ఫ్రీ, ట్రబుల్ ఫ్రీ లైఫ్ ని లీడ్ చేయాలి, ఆరా. యువర్ హోల్ లైఫ్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యువర్ ఆరా. పాజిటివా, నెగిటివా? ఇన్ జనరల్ ఆరాని స్ట్రెంగ్తెన్ చేసుకుంటే నెగిటివ్ ఆరా బయటకు వెళ్ళిపోతుంది. పాజిటివ్ ఆరాగా స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి. ఆరా ఏదైతే ఉందో పాజిటివ్ వేలో స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి. ఆరా అన్నది ఈ విశ్వంలో ఉన్న అణుకి ఒక ఆరా ఉంటుంది, ఒక వ్యక్తికి ఒక ఆరా ఉంటుంది, వస్తువుకి కూడా ఆరా ఉంటుంది. కంటికి కనిపించిన హిడెన్ ఎనర్జీనే వి కాల్ ఇట్ యాజ్ ఎ ఆరా. దట్ ఈజ్ పవర్ఫుల్. మీరు లైఫ్ లో దరిద్రులుగా మిగిలిపోవాలన్నా మీ ఆరా రీజన్. ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, ధనవంతులు అవ్వాలి, కుబేరులు అవ్వాలన్నా మీ ఆరానే రీజన్. ఏంట ఆరా? కంటికి కనిపించని ఒక హిడెన్ ఎనర్జీ. మరి ఆరాని స్ట్రెంగ్తెన్ చేసుకోవడం ఎలా? ఆన్ ఎ డైలీ బేసిస్ లో. మార్క్ మై వర్డ్స్ మా, ఆరా స్ట్రెంగ్తెన్ అయితే మేనిఫెస్టేషన్ పీస్ ఆఫ్ కేక్. ఎఫర్మేషన్స్ తో, డిక్లరేషన్స్ తో పనిలే. విష్, ఇట్ విల్ కమ్ టు యూ. జస్ట్ విష్ ఇట్, ఇట్ విల్ కమ్ టు యూ. యూ డోంట్ చేస్, యూ జస్ట్ అట్రాక్ట్. ఎనర్జీస్ మారిపోతాయి. ఏంట ఆరా? మరి ఆరాని స్ట్రెంగ్తెన్ చేసుకోవడానికి ఏం చేయాలా? పాయింట్ నెంబర్ 1, డూ సమ్ గుడ్ టు అదర్స్. ఓకే, డూ సమ్ గుడ్ టు అదర్స్ అంటే ఇతరులకు మంచి చేయమని అర్థం కాదు. మంచి చేయకపోయినా పర్వాలేదు, చెడు చేయొద్దు అని పాయింట్. కరెక్ట్. తెలిసి కానీ తెలియక కానీ ఎదుటి వ్యక్తికి కానీ ప్రకృతికి కానీ హాని జరగకుండా చూసుకోవాలి. వై? బికాస్ ఎవ్రీబడి నీడ్స్ సంబడి. సూర్యుడు లేని ఈరోజు ఫోటోసింథసిస్ అవుతుందా? ఫుడ్ వస్తుందా? లైట్ వస్తుందా? మనకి అవ్వదు. ఈరోజు బ్రహ్మాండంగా డ్రెస్ వేర్ చేసాం, బట్ ఈ డ్రెస్ని స్టిచ్ చేసిన వ్యక్తి ఒకడు, ఆ థ్రెడ్ని డెవలప్ చేసిన వ్యక్తి ఒకడు. సో ఎవ్రీబడి నీడ్స్ సంబడి. సో మనం ఉన్న స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి వెళ్ళాలి అంటే పంచభూతాల యొక్క సహకారం కావాలి. సో ఆరా డెవలప్ అవ్వాలి అంటే ఇతరులకు మంచి చేయకపోయినా పర్లేదు, కానీ హాని తలపెట్టకుండా ఆలోచనలు వ్యక్తపరిస్తే చాలు, ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ ఆరా ఇంక్రీజ్ అవుతుంది. వన్ ఆఫ్ ద పవర్ఫుల్ స్టేట్మెంట్. డూ సమ్ గుడ్ టు అదర్స్. మంచి చేయకపోయినా పర్లేదు, చెడు చేయకూడదు. ఎందుకు చేయకూడదు? ఎవ్రీబడి నీడ్స్ సంబడి. ప్రతిదీ యూనివర్స్ లో రికార్డ్ అవుతుంది. సో బీ కేర్ఫుల్. అండ్ సెకండ్ థింగ్, గెట్ సమ్ నేచర్.
ప్రకృతితో అనుసంధానం అవుతూ ముందుకు అడుగులు వేయాలి. ఇప్పుడు అంతా ప్రకృతికి ఆపోజిట్ వేలో మనం నడుస్తూ ఉన్నాం. నేచర్తో ఎలైన్ అవ్వాలి, విచ్ మీన్స్ సమ్ టెక్నిక్స్ ఉన్నాయి. గ్రౌండింగ్ అని ఒక టెక్నిక్ ఉంది. బేర్ ఫుట్ తో గ్రాస్ మీద నడవాలి, మట్టి మీద నడవాలి. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ శరీరంలోకి పాస్ అయితే, అంటే బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం భూమాత తల్లి వాణి లాగేస్తుంది లోపలికి. నేల తల్లి మొత్తం నెగిటివ్ ఎనర్జీని లాగేస్తుంది మన శరీరంలో ఉన్న నెగిటివ్ వారాన్ని. బేర్ ఫుట్ తో అడుగులు వేస్తూ డబ్బు సంపద ఐశ్వర్యం విజయం, డబ్బు సంపద ఐశ్వర్యం విజయం అని చెప్తూ అడుగులు వేయాలి. ఈ ప్రాసెస్ లో శరీరంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం లాగేస్తుంది. దట్ ఈస్ గ్రౌండింగ్ టెక్నిక్. ఆ టెక్నిక్ ద్వారా ఆరా ఇంక్రీజ్ అవుతుంది. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ గెట్ సమ్ నేచర్. అండ్ గ్రౌండింగ్ లో ఇంకో టెక్నిక్ ఉంది. నేల మీద, గ్రాస్ మీద కానీ మట్టి మీద కానీ ఇలా చేతులు చాపి పడుకోవాలి. మళ్ళీ మధ్యలో యోగా మ్యాట్ ఏం వేయకూడదు. జస్ట్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసి అలా చేరబడి అలా కూల్గా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ అలా ప్రకృతితో మమేకం అయిపోవాలి. మన డిక్లరేషన్స్, ఎఫర్మేషన్స్ వెనక నుంచి ఎర్త్ అనే ప్లానెట్ అలా హత్తుకొని మమ్మల్ని అలా లాగేస్తుంది లోపలికి మనల్ని. నెగిటివ్ ఎనర్జీస్ మొత్తం వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఏదైనా ఇలా ప్రెస్ చేస్తే ఎలా కిందకి డీప్ గా ఇమ్మర్స్ అవుతుంది స్పాంజ్, అలా మనల్ని ఎర్త్ అనే ప్లానెట్ భూమాత అలా లాగేస్తుంది లోపలికి. త్రూ విచ్ నెగిటివ్ ఎనర్జీస్ మొత్తం కిందకి వెళ్ళిపోతాయి. గెట్ సమ్ నేచర్ అంటే అదే. థర్డ్ థింగ్ ట్రీ హగ్గింగ్స్. ఆ ట్రీని హగ్ చేసుకుంటే అదే కాసేపు మనకి యూనివర్స్, అదే కాసేపు మనకి నేచర్, అదే కాసేపు మనకి గురు, అదే కాసేపు మనకి ఎర్త్, అదే కాసేపు మనకి గాడ్ అని భావించి డిక్లరేషన్స్, ఎఫర్మేషన్స్ అన్ని చెప్పగలిగితే తెలియకుండా హీలింగ్ అయిపోతాం. వెక్కి ఏడ్చేస్తాం. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. ఆ ట్రీనే నాకు గాడ్, యూనివర్స్, గురు అన్ని ఫీల్ అయ్యి చేయగలిగితే వన్ ఆఫ్ ద పవర్ఫుల్ రెమెడీ. గెట్ సమ్ నేచర్, ఆరా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ డూ గుడ్ టు అదర్స్, విచ్ మీన్స్ డోంట్ డూ నెగటివ్ స్టఫ్ టు ద పీపుల్ అని అర్థం. కరెక్ట్. అండ్ థర్డ్ థింగ్, అడ్వకేట్ అమౌంట్ ఆఫ్ వాటర్. వాటర్ తీసుకునే విధానానికి ఆరా ఇంక్రీజ్మెంట్ కి మ్యాచింగ్ ఉంది. ఇది హ్యూమన్ బాడీ కాదు, వాటర్ బాడీ. 70% మనలో ఉన్నది వాటరే. ఎర్త్లో 70% వాటరే. సో అడ్వకేట్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఉండాలి. అండ్ హై క్వాలిటీ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలి. హై క్వాలిటీ న్యూట్రిషన్. వాట్ యు ఈట్ దట్స్ వాట్ యు ఆర్. వాట్ యు ఈట్ దట్స్ వాట్ యు ఆర్. మీరు తినే ఫుడ్ మీద మీ ఎమోషన్స్, మీ ఎనర్జీస్, మీ ఫ్రీక్వెన్సీస్, మీ వైబ్రేషన్స్, మీ మేనిఫెస్టేషన్స్ ఆధారపడి ఉంటాయి. సో హ్యావ్ సమ్ క్వాలిటీ న్యూట్రిషన్ ఫుడ్. అండ్ టాక్సిక్ పీపుల్కి దూరంగా ఉండాలి, టాక్సిక్ ఎన్విరాన్మెంట్కి దూరంగా ఉండాలి, స్పిరిచువాలిటీకి దగ్గరగా ఉండాలి. ఆరా ఇంక్రీజ్ అవుతుంది. హైయెస్ట్ పవర్ఫుల్ కొన్ని స్విచ్ వర్డ్స్ ఉంటాయి. దైవ నామస్మరణ, విశ్వనామస్మరణ. ఇది చేయడం ద్వారా ఆరా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ బ్రెత్ వర్క్. మార్క్ మై వర్డ్స్, వన్ ఆఫ్ ద పవర్ఫుల్ ఎక్సర్సైజులకి బాప్ బ్రెత్ వర్క్ తెలుసా? బ్రెత్ వర్క్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఏం ప్రశాంతంగా కూర్చొని బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, అంతే ఆరా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ సెకండ్ థింగ్, ఇంట్లో ధూపం వేయాలి, ఆరా ఇంక్రీజ్ అవుతుంది. సేజ్ అంటాం, ఆరా ఇంక్రీజ్ అవుతుంది. బై బికాస్ నెగిటివ్ ఎనర్జీ వెళ్తుంది కదా. కరెక్ట్. ఈ థింగ్స్ ఫాలో అవ్వాలి. అండ్ స్పిరిచువాలిటీకి దగ్గరగా ఉండాలి. అడ్వకేట్ అమౌంట్ ఆఫ్ స్లీప్ వెరీ ఇంపార్టెంట్, వెరీ పవర్ఫుల్. రెస్ట్ రెస్ట్ రెస్ట్. ఇప్పుడు జిమ్కి వెళ్తారు, మజిల్ ఎలా బిల్డ్ అవుతుంది? జిమ్ లో వెయిట్ లిఫ్ట్ చేసేటప్పుడు మజిల్ టిష్యూ బ్రేక్ అవుతుంది. ఆ బ్రేక్ అయిన టిష్యూ ఎప్పుడైతే రెస్ట్ తీసుకుంటామో, రెస్ట్ లో బ్రేక్ అయిన టిష్యూ రిపేర్ అవుతుంది. రిపేర్ తర్వాత గ్రోత్ ఉంటుంది. బ్రేక్, రిపేర్, గ్రోత్. అదేంటి? అదంతా రెస్ట్. మజిల్ గ్రో అవ్వాలన్న రెస్టే, ఆరా గ్రో అవ్వాలన్న రెస్టే. మరి అంత స్ట్రెస్ఫుల్ లైఫ్ ని లీడ్ చేసిన ఆరా డెవలప్ అవుతుంది. ఓకే, అప్పుడప్పుడు సాల్ట్ బాత్స్ చేయాలి. స్పిరిచువల్ బాత్ అంటాం, రెయిన్ బాత్ అంటాం, కాస్మిక్ బాత్ అంటాం. త్రూ విచ్ ఆరా స్ట్రెంగ్తన్ అవుతుంది. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద పవర్ఫుల్ థింగ్స్ అన్నమాట. ఇవి మనం రోజు చేయడం ద్వారా, ఆచరణలో పెట్టడం ద్వారా మన యొక్క ఆరా స్టెప్ బై స్టెప్ స్ట్రెంగ్తన్ అవుతుంది. అండ్ మీ ఆరాని మీరు స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి రెడీగా ఉంటే 111 అని టైప్ చేయండి. యూనివర్స్ నుండి అనంత విశ్వశక్తి ఆశీర్వదించబోతా ఉంది మీకు. అలానే మీ నేమ్, మీ లొకేషన్ కామెంట్లో టైప్ చేయండి. ఐ స్ప్రెడ్ సమ్ లవ్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ కొత్తగా ఈ వీడియోని వాచ్ చేస్తూ ఉంటే, అండ్ విశ్వ జ్ఞానానికి, విశ్వ దర్శనానికి సంబంధించి మేజర్ వీడియోస్ ఆల్రెడీ యూట్యూబ్లో రికార్డ్ అయి ఉన్నాయి. వైబ్రెంట్ వంశీ అని టైప్ చేస్తే యూ విల్ గెట్ బంచ్ ఆఫ్ వీడియోస్, బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ వాచ్ చేయండి. అండ్ మేజర్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయబోతా ఉన్నాం. అండ్ చాలామంది ట్రాన్స్ఫర్మేషన్ కొత్త సంవత్సరంలోకి వెళ్ళబోతా ఉన్నాం. January 2025లోకి వెళ్ళబోతా ఉన్నాం, వెస్టర్న్ న్యూ ఇయర్. సో మేజర్ మేనిఫెస్టేషన్స్ రిజల్ట్ రావడం కొరకు మేజర్ 7 days ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్, దైవ కార్యక్రమం, విశ్వ కార్యక్రమం స్టార్ట్ చేయబోతా ఉన్నాం. January 5వ తారీఖు నుండి
కంటిన్యూస్గా 7 రోజులు ఎవ్రీడే మార్నింగ్ 5:45 నుండి 7:30 వరకు జూమ్ కాల్ ఆన్లైన్లో ఈ 7 days రికార్డింగ్స్ కూడా మీకు లైఫ్ లాంగ్ యాక్సెస్ ఇస్తాము. ఇంటిల్లు పాతి అటెండ్ అవ్వండి. 2025లో ఏది మేనిఫెస్టేషన్ చేయాలన్నా ఇట్లా మీరు ట్రాన్స్ఫర్మేషన్ అయితే చాలు. దానికి సంబంధించి మేజర్ హిడెన్ సీక్రెట్స్ని ప్రోగ్రాంలో రివ్యూ చేయబోతున్నాం. అబౌట్ స్పిరిచువాలిటీ, అబౌట్ ఫినాన్షియల్, అబౌట్ హెల్త్, అబౌట్ వెల్త్, అబౌట్ కెరియర్. సకల నెగిటివ్ ఎనర్జీస్ని మన నుండి బయటికి పంపించడం ఎలా బై మేనిఫెస్టేషన్ చెప్పబోతా ఉన్నాం. అష్టైశ్వర్యాల్ని, భోగభాగ్యాల్ని, సిరి సంపదల్ని గృహములోకి ఎలా ఆహ్వానించాలి త్రూ మేనిఫెస్టేషన్, ఇలాంటి మేజర్ సీక్రెట్స్ని రివ్యూ చేయబోతా ఉన్నాం. అతి త్వరలో కలవబోతా ఉన్నాం. ప్రేయర్స్ టు ఆల్ ఆఫ్ యూ. Blessings to all of you. సర్వే జనా సుఖనో భవంతు. అండ్ బ్యాక్ టు ద హోస్ట్. ఈ ప్రోగ్రామ్ గురించి మీరు ఎన్రోల్ అవ్వాలి అనుకుంటే మనకి ఆల్రెడీ ఎన్రోల్మెంట్ అనేది వరల్డ్ వైడ్ నుంచి జరుగుతుంది కాబట్టి చాలా తక్కువ స్లాట్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఈ ప్రోగ్రామ్కి మీరు ఎన్రోల్ చేసుకోవాలి అంటే మనకి స్క్రీన్ పైన నంబర్స్ ఉన్నాయి. అవి కనుక మీరు కాంటాక్ట్ చేసినట్లయితే మీరు ఈ ప్రోగ్రామ్కి ఎన్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.